everyone for coming here. And first, I wanted to start with thanking Sunita Garu. Sunita Garu, you are the first person to take this film to a next level, ma'am. So that, because that ఏంటంటే సినిమా తీస్తున్నంత సేపు యాజ్ ఫిల్మ్ మేకర్స్ మాకు ఒకటే ఉంటుంది, ఎంత డబ్బు వచ్చిందా ఏది కాదు, కానీ మేము అనుకున్నది ఎంత వ్యాలిడేషన్ వచ్చిందా అని అదొక్కటే చూస్తాం. అండ్ దట్ వ్యాలిడేషన్ ఫస్ట్లీ కేమ్ ఫ్రమ్ సునీత గారు, అండ్ దట్ ఈస్ సో థ్యాంక్స్ మ్యామ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఆల్ త్రూ దిస్ జర్నీ. యా, అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ is Raj Alada Garu, and he is like a big brother to me, and he supported me all through the while, and when I needed him the most, he was there. So thanks for that. He couldn't be here, but he sent his army with him so to replace. So we are very happy. And థింగ్ ఏంటంటే ఇందాక సునీత గారి స్పీచ్లో అన్నట్టు చిన్న ఫిలిం ఒక చిన్న జోన్లో కొట్టుకుంటున్నాయి అంటున్నారు కదా, దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లం. ఎందుకంటే బయట ఒక డైరెక్టర్ ఏదో అన్నాడు 30 లక్షల్లో కూడా సూపర్ సినిమాలు తీయొచ్చు అని. ట్రూ, ఒక 30 లక్షల్లో కూడా మంచి సినిమా తీయొచ్చు, కానీ ఆ సినిమాని జనాల దగ్గర తీసుకురావాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలి. దట్ ఈజ్ ద స్టేట్ సినిమా ఈజ్ ఇన్ రైట్ నౌ. కంటెంట్ మీద వదిలేసి ఆ కంటెంట్ ఇలా ప్యాక్ చేసి అమ్మేయాలో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. అండ్ ఐ థింక్ దీనికి ఒకటే ఒక ప్రాబ్లం, జనాలకి నమ్మకం పోయింది. బికాజ్ మనం కంటెంట్ వదిలేసి ఈ సినిమా అంత బాగుంది ఇంత బాగుంది, చాలా ఛాలెంజ్లు చేస్తాం, తొడలు కొట్టి మరీ చెప్తాం ఇంత బాగుంది అంత బాగుందని. జనాలు నమ్మేస్తారు, నమ్మేసి థియేటర్కి వచ్చేసి అది లేకపోతే ట్రస్ట్ బ్రేక్ అవుద్ది. ఆ ట్రస్ట్ ఒక్కసారి బ్రేక్ అయితే ఓకే, రిపీటెడ్గా బ్రేక్ అయ్యి అండ్ దే లాస్ బిలీవింగ్ ఇన్ ఫిలిమ్స్. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు సినిమా తీయడం పెద్ద కష్టం కాదు, ఆ సినిమా చూడండి అని బిలీవ్ చేయడం నమ్మకం. జనాలని నమ్మించడం, వాళ్ళ నమ్మకాన్ని పొందడం చాలా కష్టం అయిపోయింది. దట్ ఈస్ వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్. అండ్ మీకు చెప్పాలంటే నాని గారు కోర్టు సినిమా స్పీచ్లో కొత్త వాళ్ళని పెట్టి సినిమా తీసి ఆ సినిమాని చూడండి అని ఛాలెంజ్ చేయడానికి తన నెక్స్ట్ సినిమా బెట్ చేయాల్సి వచ్చింది. ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్ తన నెక్స్ట్ సినిమా బెస్ట్ చేస్తే కానీ నమ్మకం పొందలేకపోయారు. దట్ ఈస్ ఎ స్టేట్ రైట్ నౌ. అండ్ మా దగ్గర ఏం లేదు, మేము తీసిన సినిమా తప్ప. సో దట్ ఈస్ వెర్ వీఆర్ రైట్ నౌ. And it makes me very, very emotional to be in to see the film in this stage. 100 సినిమాలు ల్యాబ్లో ఉన్నాయి తెలుసా, ఈరోజు సెలబ్రేట్ చేసుకునే రోజు మీరు. సో ఇవాళ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఈజ్ రిలీజింగ్ అ మూవీ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. సో సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైంలో ఇమోషనల్గా మాట్లాడకూడదు మీరు. ఎంజాయ్ దిస్ మూమెంట్. ఆల్ రైట్. సో ఐ వుడ్ టెల్ యూ వన్ థింగ్, నిలవే ఒక వెరీ వెరీ బిగ్ లవ్ స్టోరీ, ఒక పెద్ద ఏంతో తీసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ మీకు తెలియకపోవచ్చు, ఆల్ ద టీమ్ మీరు చూసిన టీం కానీ పేర్లు కానీ ఎవరు మీరు వినకపోవచ్చు, కానీ సినిమా మాత్రం చాలా పెద్దది, చాలా పెద్దది. అండ్ నా ప్రాబ్లం ఒకటి ఏంటంటే ఇంత పెద్ద సినిమా ఇంత కష్టపడి తీసింది ఒక వైరాలిటీ అనే మోడ్లో ఎక్కడ పోద్దు అని. సో అది పట్టించుకోవద్దు, ఎందుకంటే ఒక వైరాలిటీ ఒక ఫిలిం వాల్యూ డిసైడ్ చేయదు. ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే సినిమా వాల్యూ టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. నిన్న జరిగిన దాని గురించి మనం మాట్లాడుకున్నాం అనుకో, అదొక న్యూస్ అవుద్ది. అదే కొన్ని డేస్ గురించి మాట్లాడుకుంటే అదొక ఇన్సిడెంట్ అవుద్ది. కొన్ని సంవత్సరాల కింద మాట్లాడుకుంటే అదొక మెమరీ అవుద్ది. కొన్ని 100 ఏళ్ళ గురించి మాట్లాడుకుంటే అది చరిత్ర అవుద్ది. సో మా సినిమా న్యూసా చరిత్రనా డిసైడ్ చేసేది టైమే, ఏది కాదు. నేను మాట్లాడే స్పీచ్ కాదు, ఏది కాదు, టైం మాత్రమే డిసైడ్ చేస్తుంది. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, నిలవే ఈజ్ అ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. ఐ కెన్ అష్యూర్ యూ దాట్, ప్రామిస్ యూ దాట్. ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. రేపు ఏమవుద్దో నాకు తెలియదు, కానీ దిస్ ఫిలిం విల్ బి టాక్డ్ అబౌట్. అండ్ ఐ విల్ గో ఆన్ టు మేక్ better films, but this film will always be special. I had very, very close, intimate. So I request you, మీ నమ్మకాన్ని పొందడానికి నేను చేసేది ఒకటే, ఆ ఒక్క థియేటర్ డోర్ క్రాస్ చేసి లోపలికి వెళ్ళండి. దిస్ ఫిలిం విల్ గివ్ యూ అన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ విల్ నెవర్ ఎవర్ ఫర్గెట్.
ఐ ప్రామిస్ యూ దట్. అండ్ మీ నమ్మకాన్ని పొందడానికి నాకు టైం పట్టొచ్చు, కొన్నేళ్ళు పట్టొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద స్టార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. డూ వాచ్ ద ఫిల్మ్ ఆన్ 5th.